ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలకు సెన్సార్ చిక్కులు బాగానే ఎదురవుతున్నాయి. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపుదిద్దుకున్న సినిమాలకు సెన్సార్ బృందం ఓ పట్టాన సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. ఆ మధ్య రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా సెన్సార్ తతంగం టీవీ సీరియల్ను తలపించింది. దాదాపు 3 నెలల పాటు వర్మ సెన్సార్ ఆఫీస్ కోర్టుల చుట్టూ తిరిగారు. దాంతో ఆ కష్టం మరోసారి పట్టడం ఇష్టం లేని వర్మ వ్యూహంకు సీక్వెల్ అయిన శబదంను డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేశాడు. అలానే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ మూవీస్ తీసిన కొందరు నిర్మాతలు సైతం ఈ ఇబ్బందులు పడక తమ చిత్రాలు ఏదో రూపంలో జనాలను చేరాలనే భావనతో డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. పైసా ఖర్చు లేకుండా అలాంటి సినిమాలను చూసే ఆస్కారం లభించడంతో లక్షలాది మంది వాటిని చూసి ఆనందించారు. ఎన్నికల సమయంలో తెరకెక్కిన పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ను కూడా సెన్సార్ అధికారులు అంత తేలిగ్గా వదలడం లేదు. జగిత్యాలకు చెందిన యువ రాజకీయ నాయకుడు నక్సలైట్ల కాల్పుల్లో మరణించిన జితేందర్ రెడ్డి బయోపిక్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరింది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా మే 3వ తేదీన విడుదల చేయాలని నిర్మాత భావించారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనుకున్న సమయంలో పూర్తి కాలేదు. దాంతో సినిమా రిలీజును మే 10కి వాయిదా వేశారు. ఈలోగా తొలి కాపీ రెడీ చేసి సెన్సార్కు పంపిన ప్రాంతీయ సెన్సార్ అధికారిని సెలవులో ఉండటం వల్ల అనుకున్న సమయంలో సెన్సార్ కాలేదని తెలుస్తోంది. ఆ తర్వాత వచ్చిన తాత్కాలిక అధికారి సెన్సార్ సభ్యులతో కలిసి జితేందర్ రెడ్డి చిత్రాన్ని చూశారని అంటున్నారు. అయితే అందులో దాదాపు 14 అంశాల విషయమై సెన్సార్ సభ్యులు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. తాను తెరకెక్కించింది బయోపిక్ కాబట్టి వాటిని తొలగించడానికి లేదా మార్చడానికి నిర్మాత సుముఖంగా లేరని అంటున్నారు. 3-4 దశాబ్దాల క్రితం తెలంగాణలోని వివిధ జిల్లాల్లో నక్సలైట్లకు ఏబీవీపీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు మధ్య గొడవలు తీవ్రస్థాయిలో జరుగుతూ ఉండేవి. ఒకరిని ఒకరు చంపుకున్న సందర్భాలు అనేకం. అదే సమయంలో ఏబీవీపీ, బీజేవైఎం నాయకుడు జితేందర్ రెడ్డిని నక్సలైట్లు కాల్చి చంపేశారు. ఇప్పుడు ఆయన తమ్ముడు ముదుగంటి రవీందర్ రెడ్డి జితేందర్ రెడ్డి బయోపిక్ను విరించి వర్మ దర్శకత్వంలో నిర్మించాడు. అందులో జితేందర్ రెడ్డిగా రాకేశ్వర్య నటించాడు. గోపీ సుందర్ సంగీతం అందించాడు. మరి ఈ పొలిటికల్ బయోపిక్ ఎప్పుడు సెన్సార్ చిక్కుల నుండి బయటపడి జనం ముందుకు వస్తుందో చూడాలి.